హలో ఫ్రెండ్స్, రోజు అప్డేట్లు ఇవ్వడానికి నేను ఎంత రీసెర్చ్ చేస్తున్నా తెలుసా? మొబైల్ ఎంత గెలుగుతున్నావు, నెట్లో ఎంత సెర్చ్ చేస్తున్నావు, పేపర్లు అన్ని తిరిగేస్తున్నావు మీకు తెలియదు. నేను భయంకరంగా సెర్చ్ చేసి ఒక మంచి అప్డేట్స్ అన్ని కూడా మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. రోజు కనీసం 10 అప్డేట్స్ ఇస్తున్నా, కానీ వ్యూసే రావట్లేదు. ఇది బాధాకరం. నిన్న చేసినటువంటి వీడియోకి పట్టుమని 10,000 వ్యూస్ రాలా. మొన్న చేసిన వీడియో అసలు రీచ్ లేదనమాట. అప్డేట్ వీడియోలు మీకు నచ్చట్లేదా చెప్పండి, ఆపేస్తా. అంతేగాని ఈ విధంగా చూడకుండా అయితే ఉండమాకండి. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. నేను పెద్ద సింగిల్ వీడియో చేస్తేనే 17,000 వ్యూస్కి వెళ్ళింది. కానీ అప్డేట్లు అన్నీ చాలా సినిమాల అప్డేట్, మన ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేటు, మన వేరే సినిమాలు ఇరుముడి అప్డేట్లు అన్నీ కూడా అందులో ఇచ్చేసా. అయినా కానీ దాన్ని చూడట్లే ఎందుకు అనేటటువంటి నాకు అర్థం కాదు. సింగిల్ వీడియో చేయడం చాలా ఈజీ భయ్యా. ఒక కంటెంట్ పట్టుకొని దాని మీద 8 నిమిషాలు మాట్లాడడం పెద్ద విషయం కాదు నాకు. ఇప్పుడు ఇందులో ప్యారడైజ్ నుంచి ఉంది, ప్యారడైజ్ మీద ఒక వీడియో చేయలేనా? మన ప్రకాష్ రాజ్ గారు వారణాసి నుంచి ఒక తోపు అప్డేట్ ఉంది, దాని మీద ఒక వీడియో చేయాలని చెయ్యొచ్చు. కానీ అది కాదు కదా, మీకు తెలియాలి కదా అప్డేట్లు, ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఏమేమి అప్డేట్లు ఉన్నాయి, ఏమేమి సినిమాలు రిలీజ్ కొన్నాయి, ఏమేమి మంచి అప్డేట్లు వచ్చినాయి, వాటిని మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మనలో చాలా మందికి పేపర్ చదివేలవట్లేదు. నేను సాక్షి తిరిగేస్తా, ఈనాడు తిరిగేస్తా, ఆంధ్రజ్యోతి అన్నీ తిరిగేసి దాంట్లో ఉన్నటువంటి అప్డేట్లు. సినీ ఇండస్ట్రీలో నాకు తెలిసిన ఒక ఫోన్ చేసి ఇంత అప్డేట్ ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే కనీసం రీచ్ రాకపోవడం నిజంగా బాధాకరం అనమాట. ఇది నన్నైతే బాగా గుర్చేస్తుంది. ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి రీచ్ వస్తేనే నెక్స్ట్ అప్డేట్ వీడియో చేస్తా, లేకుంటే బంద్ చేస్తా. ఒకే టాపిక్ మీద ఒక 10 నిమిషాలు మాట్లాడడం పెద్ద విషయం కాదని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు ఈ వీడియోలో ప్యారడైజ్ సాంగ్ అప్డేట్ ఉంది. రారా నా రాజా చెప్పే కదా మీకు, షేర్ ఆగయా. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ గారు వారణాసి గురించి ఒక సూపర్ అప్డేట్ ఇచ్చారు. శివకార్తికేయది సేమ్ మూవీ యొక్క టీజర్ అయితే వచ్చిందనమాట. దాని గురించే కేరళ స్టోరీ, నాకే చాలా మంది కామెంట్ చేస్తున్నారు, కేరళ స్టోరీ పార్ట్ 2 ట్రయల్ వచ్చింది, దాని మీద వీడియో చేయని అడుగుతున్నారు. ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్లో ఇంజూర్ అయింది, తన కాలికి దెబ్బ తగిలింది అనేటటువంటి న్యూస్ వైరల్గా మారింది. అది నిజమా అబద్ధమా? ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ సినిమాకి అయితే నెట్ఫ్లిక్స్ భారీ ఆఫర్ ఇచ్చింది. కాకపోతే ఒక కండిషన్ అయితే పెట్టింది. ఆ కండిషన్ ఏంది? అండ్ మన కల్కి 2 యూఎస్ఏలో ఎంత టార్గెట్తో రిలీజ్ అవుతుంది, మన పెద్ద యొక్క షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, టాక్సిక్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ విధంగా 9 అప్డేట్స్ అయితే మీ ముందు ఉన్నాయి. సో వీడియో అయితే చివరి దాకా చూడండి, మస్తు ఉంటుంది అనమాట. ఫస్ట్లీ ప్యారడైజ్ సాంగ్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. నిజంగా ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ మీద ఒక హైప్ అయితే క్రియేట్ అయింది, ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. సాంగ్ చూసుకున్నట్లయితే ఈ 24th, ఇవాళ చూసుకున్నట్లయితే 18th 19th అటు ఇటుకు ఒక 4 days అవుతుంది అనమాట. 4 daysలో ప్యారడైజ్ నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ సాంగ్కి ఎందుకంత హైప్ ఉంది, ఎందుకంత బజ్ ఉంది అంటే డీటెయిల్లోకి వెళ్తే, మొట్టమొదట ఆ యొక్క టీజర్ ఒక లంజా కొడుకు కదా అని చెప్పి చేతిని ఈ విధంగా చూపించిన తర్వాత అసలు ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎలా ఉంటుందిరా అనేటటువంటి దానికోసం మరీ వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసి స్టోరీ మార్చేసి ఉండొచ్చు ఫ్రెండ్స్. ప్యారడైజ్ ఆ టీజర్లో ఈ విధంగా జడలు వేసుకొని ఈ విధంగా అంజా కొడుకు అని చెప్పి చేతి మీద రాసుకుంది, అదంతా సినిమాలో ఉండకపోవచ్చేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అంత రా అండ్ రెస్ట్రిక్ట్గా అయితే తీయలేరు. దానికి ఇదేంది సెన్సార్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వరు అనేటటువంటి ఉద్దేశంతో ఒక హైప్ని క్రియేట్ చేయడం, ఒక బజ్ని క్రియేట్ చేయడానికి ఆ టీజర్ని రిలీజ్ చేశారు అని చెప్పి మళ్ళీ అనిపిస్తుంది. ఎందుకంటే మేకింగ్ వీడియోలు అబ్జర్వ్ చేసిన, సంపూర్ణేష్ బాబుని చూసుకున్నా, అంటే మనం టీజర్లో చూసినంత అయితే ఉండదు. అది మట్టికి హానెస్ట్గా చెప్తా. రాజసా మూవీ టీం ఎలా అయితే మోసం చేసిందో వీళ్ళు కూడా మనల్ని మోసం చేయొచ్చు అనిపిస్తుంది అనమాట. సో షేర్ ఆగయా లైక్ పులి వస్తుంది అనేటటువంటి సాంగ్ని 24th రిలీజ్ చేస్తున్నారు అనేటటువంటి చెప్తున్నారు. నా గెస్సింగ్ కరెక్ట్ అనేది అంజముండా పొత్తాముండా అని చెప్పి ఏదో ఒక బూత్ సాంగ్ ఉండాలి. బూత్ సాంగ్ లేకుండా ఆ సాంగ్ నార్మల్గా వినేటట్టు ఉందంటే మట్టికి ఖచ్చితంగా మనం టీజర్లో చూసి అలా అంజా కొడుకు కథ అనేటటువంటిది ఫేక్ అయితే అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకోమాకండి. కానీ దసరా కూడా అంతే పెట్టుకొని చాలామంది ఇచ్చేసారు. సినిమా ఫ్లాప్ అయింది అంటలా, కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే మ్యాచ్ చేయాలి. అదేవిధంగా ప్రతిసారి నాని అన్న సినిమాలు లేపుతుంది, కానీ నాని అన్న లేపే సినిమా అయితే మనకు కానట్లా. ఇదేమైంది అనేటటువంటిది చూడాలి. వెయిటింగ్ 24th సాంగ్ కోసం. అండ్ ప్రకాష్ రాజ్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే పాల్గొన్నారనమాట. ఆయన సార్ మీరు రీసెంట్గా ఏమేమి సినిమాలు తీస్తున్నారు అంటే దృశ్యం 3లో నేను నటిస్తున్నా అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అది మనకు నార్మల్. దృశ్యం 3 గురించి లైట్ల మేము పట్టించుకుంటారా, వారణాసి గురించి కూడా చెప్తుండు. ఏం చెప్పారో తెలుసా? వారణాసి సినిమాలో కూడా నేను ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నా. దాంట్లో చూసుకున్నట్లయితే నేను శివభక్తుని అనేటటువంటి ఒక గట్టి అప్డేట్ తెచ్చిపడేసిన భయ. ఇది విన్న తర్వాత సాయిరామ్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎందుకంటే వారణాసిలో మనకు చూపించింది ఏంది, మనకి గ్లిమ్స్లో జస్ట్ రామాయణాన్ని చూపించారు. రామాయణం రెఫరెన్స్ ఒకటే చూపించారు, మహాభారతం రెఫరెన్స్ చూపించలేదు, మన శివుల రెఫరెన్స్ ఏవి కూడా మనకు కానరావు. మీరు ఆ అనౌన్స్మెంట్ వీడియో మొత్తం చూడొచ్చు. సినిమా మొత్తం ఇదే ఉంటుందేమో అనుకుంటే మట్టికి మనం పప్పులో కాలేసినట్టే. ప్రకాష్ రాజ్ గారు శివభక్తుల్లా కనపడుతుందంటే మహాశివుడి రెఫరెన్స్ కూడా ఈ వారణాసి సినిమాలో ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. లాస్ట్ 25 నిమిషాలు 5 అవతారాలు మహేష్ బాబు వేస్తాడు అనేటటువంటి ఒక పుకారు ఉంది. సో 5 అవతారాల్లో భాగంగా మహాశివుడి వేషం కూడా మన మహేష్ బాబుతో వేయించేటటువంటి ప్రయత్నం చేస్తుండే అనేటటువంటిది నాకే అర్థం కావట్లా. ఆల్రెడీ మన మహేష్ అని చెప్పిండు 6 months నేను ట్రైనింగ్ తీసుకున్నాను, ఓన్లీ నడవడానికి, ఓన్లీ శ్రీరామచంద్రులాగా నటించడానికి కాదు, శివతాండవం నేర్చుకోవడానికి కూడా
మన మహేష్ బాబు అన్న 6 months ట్రైనింగ్ తీసుకుంటూ అనేటటువంటి బయట గట్టిగా వినపడుతుంది ఫ్రెండ్స్. ఇది కానీ జరిగిందంటే శివతాండవం ఆడుకుంటా మహేష్ బాబుని ఎలా చూపిస్తాడరా అనేటటువంటిది తలుచుకుంటుంటే గూజుమ్స్ అయితే వస్తాయి అనమాట. శివభక్తుల్లాగా ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో గట్టిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో శివుడి యొక్క రెఫరెన్స్ కూడా సినిమాలో మెండుగా ఉంటాయి. వారణాసి నాట్ ఓన్లీ రామాయణ్, నాట్ ఓన్లీ మహాభారత్, మొత్తం మన డివోషనల్ అన్నిటిని, మన మైథాలజీ అన్నిటిని, మన సైంటిఫిక్ అన్నిటిని కలిపి ఒక గ్లోబ్ ట్రోటర్, టైమ్ ట్రోటర్ లాగా ఒక వేరే లెవెల్ దింపుతుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది ప్రకాష్ రాజ్ గారు ఇచ్చినటువంటి ఆ ఒక్క లీక్తో అనమాట. అండ్ శివకార్తికేయ అయితే రీసెంట్గా ఒక టీజర్ అయితే వచ్చిందనమాట, సియోన్ అని చెప్పి ఒక టీజర్. దాన్ని చూసుకున్నట్లయితే మన అల్లు అర్జున్ గాడ్ ఆఫ్ వార్ లైక్ ఒక స్టోరీ సర్క్యులేట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు త్రివిక్రమ్ అల్లు అర్జున్ అన్న కలిసి ఒక సినిమా తీస్తున్నారు అనేటటువంటిది. దానికి గాడ్ ఆఫ్ వార్, మాస్ ఆఫ్ వార్ అని చెప్పి టైటిల్ పెట్టారని చెప్పి తెలుసు. దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని వీళ్ళు ఈ సినిమాని తీస్తున్నారు అనేటటువంటి గట్టి పుకార్లు అయితే వినపడుతున్నాయి. సో ఆ స్టోరీ ఆల్రెడీ మన శివకార్తికేయన్ తీస్తాను కాబట్టి ఈ సినిమా షెల్యూడైంది అని చెప్పి చాలామంది ట్విట్టర్లో కామెంట్ చేయడం నేనైతే చూసాను అనమాట. ఇక వెయిట్ చేసి చూడాలి ఏమైంది అనేటటువంటిది. కేరళ స్టోరీ 2 ట్రైలర్ చూడండి, మీకు ఎలా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. నా వంతు నాకైతే ట్రైలర్ పరంగా, సినిమా పరంగా అయితే నచ్చింది అనమాట, దాంట్లో డౌటే లేదు. నేను సినిమాని సినిమా లాగే చూస్తాను, మీరు కూడా సినిమాని సినిమా లాగే చూడండి. ఒక ఇది కోసం చూడండి, మతాల మధ్య, కులాల మధ్య ఇది కరెక్ట్ కాదు భయ్యా. కేరళ ఫైల్స్ అని చెప్పి మీరు సినిమా తీస్తున్నప్పుడు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. F-15 ఫైల్స్ అని చెప్పి సినిమా తీయండి, తీయగలరా? దమ్ముందా? దాన్ని తీసినా కానీ మన సెన్సార్ యాక్సెప్ట్ చేస్తుందా? యాక్సెప్ట్ చేయదు. సో సినిమాని ఎందుకు రాజకీయంలో రుద్దుతారు అనేటటువంటిది నాకే అర్థం కావట్లేదు. ఇది ఒక ప్రాపగండా, ముస్లింల మీద విషం ఎత్తిపోయడానికి, ముస్లింని బదనాం చేయడానికి ఈ సినిమా తీస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఒకసారి వెళ్ళి ఆ ట్రైలర్ ఒక లుక్ వేయండి, మీకే విధంగా అనిపించింది అనేటటువంటి చెప్పండి. సినిమాని సినిమాలాగా చూసినా నాకు దురంధర్ కూడా పిచ్చి పిచ్చిగా నచ్చింది. దురంధర్లో నాకు అంత ఇదిగే అనిపించలేదు. ఆ పాకిస్తాన్ కానీ ఎలా చూపిస్తా నాకు ఎందుకే, కానీ ఇందులో చూసుకున్నట్లయితే అదేదో లవ్ జిహాదీ అంట, చాలామంది అమ్మాయిలని మతం మార్చి బలవంతంగా బీఫ్ తినిపిస్తున్నారు, అది ఇది అని చెప్పి ఏదేదో చూపిస్తున్నారు. ఈ సినిమాను కూడా మీరు హిట్ చేస్తారు. 80 లక్షల వ్యూస్ ఇందాక నేను ట్రైలర్ చూసినప్పుడు వచ్చింది. ఈజీగా వెళ్ళిపోద్ది, 2-3 కోట్ల వ్యూస్ అయితే వచ్చేస్తాయి ట్రైలర్కి. సినిమాకి కూడా ఒక 1000 కోట్లు కొట్టవచ్చు. ఆ తర్వాత కేరళ 3 అని తెస్తాడు, ఆ తర్వాత కేరళ స్టోరీ 4 అని తెస్తాడు. తీర్థనే ఉంటారనమాట, దాంట్లో డౌటే లేదు. వాళ్ళు బిజినెస్ కోసం మట్టికే తెస్తున్నారు. కాశ్మీరీ ఫైల్స్ గుర్తుందా మీకు? అది తీయటం వల్ల మరి అక్కడ ఉన్న అన్యాయం అయిపోయినటువంటి ఆ పండితులకి ఎంత న్యాయం జరిగింది అనేటటువంటిది నాకు తెలియదు. కానీ ఆ డైరెక్టర్ ముంబైలో ఒక విల్లా కొనుక్కుండు, ఆ ప్రొడ్యూసర్ ఒక జెట్ ఫ్లైటే కొనుక్కుండు. ఇది మీరు ఆలోచించాలన్నమాట. వీళ్ళు బిజినెస్ కోసం మనల్ని పిచ్చోలు చేస్తున్నారు. తీయాలంటే అన్నీ తీయండి, కానీ ఈ విధంగా రాజకీయం చేసి ముస్లిమ్స్ని దయచేసి బదనాం చేయొద్దు అనమాట. అదైతే నేను క్లియర్గా చెప్పాను. నీకు ఇన్ఫర్మేషన్ తెలుసు బ్రో అని మీరు వస్తారు, మీరు కింద కామెంట్లు చేస్తారు, మీరు నన్ను వేసుకుంటారు. నేను అన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా, అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నా అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రభాస్ అన్న ఇంజూర్ అయ్యిండు ఫౌజీ సినిమా అని చెప్పి బాగా అంటే బాగా పుకార్లు వచ్చాయన్నమాట, న్యూస్ వచ్చింది. ఇంజూర్ అంటే పెద్ద ఇంజూర్ ఏం కాదు, నార్మల్గా అయితే దెబ్బలు తగిలినాయి అంట. జస్ట్ 2 days రెస్ట్ తీసుకుంటే అన్న సెట్ అవుతారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. దీని పెద్ద న్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి దెబ్బలే కొత్త కాదు, బాహుబలి అప్పుడు తగిలినాయి, మన ఈ మధ్యన వచ్చినప్పుడు రాజ్యసభ అప్పుడు కూడా కొద్దిగా కాలు ఇంజూర్ అయింది అని చెప్పి మనమైతున్నాం. ఈ విధంగా దెబ్బలు తగులుతున్నాం అంటే ఫౌజీ అనేటటువంటిది కొద్దిగా కష్టపడుతున్నాను, దానికోసం దెబ్బ తగిలింది, దాంట్లో డౌటే లేదు. అండ్ మన డ్రాగన్ మూవీ 120 కోట్లకి నెట్ఫ్లిక్స్ అయితే కొనుక్కోవడానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్. ఎలా? ఈ సినిమా రిలీజ్ అయ్యి గ్లోబల్ వైడ్గా 500 కోట్లు వసూలు చేయగలగాలి. అప్పుడు ఈ సినిమా అయితే నెట్ఫ్లిక్స్ 120 కోట్లు పెట్టి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి బయట కట్టిటాక అనమాట. వెయిట్ చేద్దాం మనం. ఇదైతే నాకైతే కొద్దిగా గట్టి డీల్ అనిపిస్తుంది. ఇది ఎంత క్లోజ్ అయింది అనేటటువంటిది చూడాలి. అండ్ మన కల్కి చూసుకున్నట్లయితే అప్పుడు యూఎస్ఏ టార్గెట్ 60 కోట్లు 50 కోట్లు, కానీ ఇప్పుడు యూఎస్ఏలో ఉన్న వాళ్ళైతే గట్టి ఆఫర్ ఇచ్చేశారు. 120 కోట్లకే కల్కిని కొనుక్కోవడానికి వాళ్ళైతే రెడీగా ఉన్నారు. సో ఇక్కడ ఓన్లీ యూఎస్ఏలోని సినిమా ఒక 240 కోట్లు వసూలు చేయాలి. మన ఇండియా వైడ్గా ఈజీగా 1000 కోట్ల పైన వస్తుంది. అంటే ఈ సినిమా కూడా ఒక 2-3 వేల కోట్ల టార్గెట్తో దిగుతుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. దీని మీద మీ కామెంట్ కూడా చేయండి. మంచి గట్టి డీల్సే, కానీ పార్ట్ 2కి ఇది కొద్దిగా తక్కువే. వీళ్ళు కొద్దిగా వెయిట్ చేస్తే 200 కోట్లు 300 కోట్లు కూడా రావచ్చు. ఎందుకంటే వారణాసి సినిమా 650 కోట్లు పెట్టి కొనుక్కుంది నెట్ఫ్లిక్స్. కల్కిను కూడా గట్టిగా కొనుక్కుంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇవన్నీ ట్రెడ్ చేసింది అది కదా. అండ్ మన పెద్ద సినిమా షూటింగ్ ఏదైతే ఉందో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతానికి అయితే జరుగుతుంది. బయట షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. భారీ సెట్ని అయితే వేశారు. నేను చెప్పే కదా, కుస్తీ ఫైట్ ఏమన్నా రీలోడెడ్ ఏమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది ఫ్రెండ్స్. వెయిటింగ్ అనమాట. పెద్ద మొన్న రిలీజ్ చేసినటువంటి మేకింగ్ వీడియో గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వెళ్ళండి, ఐ బటన్ స్కిల్ వస్తుంది, అది చూసేటటువంటి ప్రయత్నం చేయండి. టాక్సిక్ ట్రయల్ అయితే మాక్సిమం ఈ మంత్లోనే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం మూవీ టీం గట్టిగా చేస్తుంది అనమాట. ఆల్రెడీ ఇంకొక 120,000 లేదా 130,000 వ్యూస్ వస్తే మట్టికే
టాక్సిక్ మొన్న యష్ బాయ్ బర్త్డే అప్పుడు రిలీజ్ చేసినటువంటి టీజర్కి 100 మిలియన్ వ్యూస్ వచ్చినట్టే. ఏది కొద్ది దూరంలో ఉంది, 1-2 లక్షల దూరంలోనే ఉంది. మ్యాక్సిమం ట్రైలర్ రిలీజ్ చేస్తే ఎలాంటి బజ్ ఉంటుంది అనేటువంటి నేనైతే వెయిట్ చేస్తాను. టీజర్లోని ఎలా చూపించాను మనకి, వామ్మో అది ఫ్యామిలీ మూవీ కాదని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా మరి ఇంకా ట్రైలర్ ఎలా ఉంటుంది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్. ఆల్రెడీ మన సలార్ గురించి ఒక మంచి అప్డేట్ వీడియో చేసా, అది కూడా చూసాను. ఉంటాం మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీరి దగ్గర షేర్ చేయండి. కాశ్మీరీ ఫైల్స్, కేరళ ఫైల్స్ గురించి ప్రత్యేకించి ఒక వీడియో చేయమంటే చేస్తా. నేను చేసినంటే వీడియోగా దొరకడు, వీడు ముస్లిము, వీడు ఏది పడితే అది బాగుడుతూ సొల్లు అని చెప్పి ఇది అవుతారనమాట. నేను హానెస్ట్లీ చెప్తున్నా, మళ్ళీ ఒత్తి చెప్తున్నా, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి సినిమాలు మీరు తీయమాకండి. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఆ డబ్బులు మీరు పోసుకుంటారు కాదంట్లా, కానీ తర్వాత రెచ్చగొట్టినట్టే ఉంటుంది అనేటటువంటిది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఉండమని బాయ్ బాయ్, నమస్కారం.